పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. జ్ఞానవాణి ప్రేక్షకులకు నా శుభోదయం. ఈరోజు మనం ధ్యానించబోయే అంశం, మనము ఒక్కొక్కరము దేవమాత కొప్పగించుకొనవలెను. మొదటిది, దేవమాతకు ఒప్పగించుకొనుట అనగానేమి? రెండవది, దేవమాతకు మనలను ఒప్పగించుకొనినప్పుడు మనమేమి చేయవలెను? మూడవది, అందువలన మనకు కలిగెడు ప్రయోజనమేమి? మొదటిది, ఒకడు తన్ను తాను మరియమాతకు ఒప్పగించుకొనుట మరియమాతకు ప్రీతికరము, మనకు ప్రయోజనకరముగా నుండవలెను. కేవలం చిలక పలుకుల వలె నోటి మాటలతో మాత్రము కాక, దృఢమైన మనస్సుతోనూ భక్తిపూరిత ప్రేమతోనూ మనం ఆమెను సంపూర్ణ హృదయముతోనూ నొప్పగించుకొనవలెను. మరియు దేవుడు మనకు ప్రసాదించిన బుద్ధి బలములను, శరీర బలములను, తలంపులను, కోరికలను, కడకు మన పనులను, మాటలను కూడా ఆ మాతకు ఒప్పగించుకొనవలెను. అంతేకాక మనము ఆమె జ్ఞానపుత్రుల వలె, ఆమె సొంత ప్రజల వలెను, సేవకుల వలెను, దాసుల వలె నుండి ఆమెకు ప్రీతి చొప్పున మనలను నడిపింపమని, పరిపాలించవలెనని ఆమెను ప్రార్థించవలెను. పరిశుద్ధ దేవమాత, మీ దివ్య కుమారునికి నీకును మమ్మును ఒప్పగించుకొని ఆయన కొరకును మీ కొరకును జీవించి మీకు ప్రీతిగా నడుచుకొనుట మాకు ఎంత భాగ్యము. రెండవది, మనలను దేవదూతకు ఒప్పగించుకొనినప్పుడు మనము తీర్చవలసిన అప్పులను చక్కగా పరిశీలించి చూద్దాము. మనము పరలోక భూలోక రాణి అయిన కన్య మరియమ్మ గారి బిడ్డలము. సేవకులమై యుండుట వలన మన జీవిత కాలమంతయు దేవమాతకు తగిన భక్తితో సేవించుట అవసరము. అంతటను ఆ మాత యొక్క మహత్వమును ప్రసిద్ధము చేసి మానవులందరూ ఆమెకు సేవ చేయనట్లును, ఆమెకు తగిన స్తుతి స్తోత్రములు చెల్లించునట్లును ప్రయత్నించవలెను. మరియు ఆమెను వెంబడించి ఆమె యొక్క పుణ్యములను అనుసరించుటే తన్ను తాను దేవమాతకు ఒప్పగించుకొనుట ఎగును. ఇట్టి అప్పులను చెల్లించుటకు మనము మనస్సులను శక్తియు కలదో లేదో మొదట విచారించి చూడవలెను. మూడవది, మనలను దేవమాతకు ఒప్పగించుకొనుట చేత వచ్చెడు జ్ఞాన ప్రయోజనములను గూర్చి భక్తిగల పుణ్యాత్ముడొకడు ఇట్లు రాసెను. దేవమాత ఎడల ప్రేమ లెక్కలేని మేలులను రప్పించును. ఆ పరమరాణి ఎడల భక్తి చేత దరిద్రులు ధనవంతులగురు. వ్యాధిగ్రస్తులు తన వ్యాధిని కుదుర్చి ఔషధమును, బుద్ధిహీనులు బుద్ధి సంపదను, బలహీనులు ధైర్యమును, దుఃఖించు వారులను ఉపశమనమును, బాధపడు వారులకు ఓదార్పును, క్లేశపడు వారికి నెమ్మదియు, పాపాత్ములు మనసు తిరుగుటకు వరప్రసాదములను, సత్పురుషులు తమ మంచి నడవడియందు నిలకడ ఉందురనియు, ఈ పరిశుద్ధ కన్య యొక్క ఉపకారములను పొందిన వారెవరును భూలోకమంతయు ఆమె యొక్క కృపతో నిండి ఉన్నది. ఆమె యొక్క నిర్మల హృదయము పరిశుద్ధమైనదియు కృపదై యుండుట వలన ఆమె మనలందరిని ఆలించి కాపాడుటకు ఆమె కృప వలన హృదయము నుండి ఒక ఇంకని చలముల నుండి వచ్చు నీటి ధార వలె లెక్కలేని మేలులు సమస్త మానవుల మీద దిగబడుచున్నవి. ఆ పరమరాణి అందరి మీద ఇట్టి కృపగలదై ఉండ తమ్ము తాము ఆమెకు ఒప్పగించుకొని వారులు పొందబోవు జ్ఞానవరములను అన్ని వర్ణింపతరము కావు. పరిశుద్ధ కన్య మరియమ్మను మన యొక్క మనసులను ఆమె మీద కుదుర్చి ఆమెకు మనము సమర్పించుకొనుటకు ప్రార్థించుకుందాము. పరిశుద్ధ కన్య మరియ, దేవదూత క్రీస్తు యొక్క సహాయమా మీ దాపు చేరి కృతజ్ఞతతో మేము ప్రార్థించుచున్నాము. మీకు వందనములు అర్పించుచున్నాము.